మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఓ ఎన్సైక్లోపీడియా. ఆయనని ఆదర్శంగా తీసుకుని సినీ పరిశ్రమలో పైకొచ్చిన వారు ఎందరో ఉన్నారు. నేటి యువతకి ఆయన ఓ మార్గదర్శి. అకుంఠిత పట్టుదల, నిరంతర దీక్షతో ప్రయత్నిస్తే సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకోవచ్చని ఆయన నిరూపించారు. రీసెంట్గా ఓ వేడుకలో యువతకి అద్భుతమైన సందేశాన్నిచ్చారు చిరంజీవి. యూత్ టాలెంట్ని మెచ్చుకుంటూ వారు మరింత హైట్స్కి చేరుకోవాలని ఆకాంక్షించారు మెగాస్టార్. ఆయన మాటల్లో చెప్పాలంటే, హీరోలు డేట్స్ దొరికాయని తొందరపడి సినిమాలు చేయొద్దు, కథపై పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాతే సినిమా చేయండి అని యువ నిర్మాతలకు సూచించారు. ఆన్ సెట్ లో అప్పటికప్పుడు డైలాగులు రాయకండి, ముందుగా తగిన సమయం తీసుకుని రాయండి అని డైలాగ్ రైటర్స్ కి హితవు పలికారు చిరంజీవి. కథ రాయడం పూర్తయిన తర్వాత ఆ కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్తే 100% సక్సెస్ వస్తుందా రాదా అని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ కథా రచయితలకు సూచించారు. మనం నటిస్తున్న సినిమా మనకు నచ్చుతుందా లేదా అని పునశ్చరణ చేసుకోండి. లోపాలుంటే తెలుస్తాయి. ఒకవేళ నీకే నచ్చకపోతే ప్రేక్షకునికి ఇంకెలా నచ్చుతుందని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇలా ప్రతి సినిమాకు సెల్ఫ్ రివ్యూ చేసుకోండి అంటూ యువ హీరోలకు సూచించారు చిరంజీవి. అక్టోబర్ 5న దసరా కానుకగా గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరంజీవి. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వస్తున్నారు. సమ్మర్లో భోలాశంకర్గా మురిపించబోతున్నారు.